మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్‌లే కనిపిస్తున్నాయి. వీటి వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది అప్పుల పాలవుతున్నారు. దొంగతనాలు చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర నుండి దొంగతనాలు చేసేస్తున్నారు. పొలంలో వాళ్ళు పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీస్ ఉంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళకి ఫోన్ ఆపరేట్ చేయడం కూడా రాదు. ఇక్కడ వాళ్ళ దగ్గర తెలియకుండా వాళ్ళ పాన్ కార్డ్ అకౌంట్ నంబర్స్ యాడ్ చేసి అట్లా చేస్తున్నారు. వాటి వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. చాలా ఉన్నాయి. బ్రాండ్స్ ఉన్నాయి ప్రమోట్ చేయడానికి. మాల్స్ ఉన్నాయి. చాలా ప్రమోషన్ చేసుకోవచ్చు. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈజీగా మనీ వస్తుందని చెప్పి. కానీ దానివల్ల చాలామంది చనిపోతున్నారు. దొంగలవుతున్నారు. మొత్తం పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, పేరెంట్స్ ఎట్లాగొట్లా కష్టపడి కాపాడ్డామని చూసుకోవడం, మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. సక్సెస్ అయ్యి చాలా వరకు బెట్టింగ్ యాప్స్ చేసేటప్పుడు సే నో టు బెట్టింగ్ యాప్స్ అని వీడియో చేస్తున్నాడు. లోకెన్ బాయ్ నాని ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆయన అసలు చదువుకోలేదు, నాకు తెలియక చేశానని చెప్పి వీడియోలో కూడా చెప్పాడు. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. దానివల్ల ఇన్కమ్ వస్తుంది అన్నట్టు చెప్తున్నాడు ఇంటర్వ్యూస్ లో. వీళ్ళ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఇట్లాగే ఇబ్బంది పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తున్నారు. మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ఇట్లా ఇబ్బంది పడతాం. బెట్టింగ్ యాప్స్ లో పోగొట్టుకుంటున్నారు. మళ్ళీ బాధపడుతున్నారు. అట్లా చాలా మంది చాలా బాధలు పడుతున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళదే కాదు, ఆడేవాళ్ళది కూడా పొరపాటు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళే ఎఫెక్ట్ ఉందని వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అట్లా యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళ కోట్లొస్తాయి. వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అలా ఆడేవాళ్ళు చాలా వరకు నష్టపోతున్నారు. చాలా మంది బాధలు చూడలేక నేను ఈ వీడియో చెప్తున్నాను. నా పేరు ఈశ్వర్.